హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మటన్ టిల్లీతో చాలా ఈజీగా ఒక మంచి టేస్టీ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులోకి 4 లవంగాలు, అలాగే ఒక హాఫ్ ఇంచ్ చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే త్వరగా వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ ప్యాన్ లిడ్ క్లోజ్ చేసి బాగా తెల్లనివ్వాలి. ఈ వాటర్ బాగా తెల్లుతూ ఉన్నప్పుడు ఇందులోకి మటన్ టిల్లీని వేసేసుకోండి. ఇలా టిల్లీని వేసేసుకొని ఒకసారి అలా లైట్గా కలిపేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మనకి టిల్లీ అయితే బాగా ఉడికిపోయింది. మనకి ఈ టిల్లీలో బ్లడ్ ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా వాటర్ అంతా ఈ విధంగా ఈ కలర్లో వచ్చేస్తాయి. ఇప్పుడు టిల్లీని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను చూపించిన విధంగా పీసెస్లా కట్ చేసుకోండి. మీరు ఈ టిల్లీని ఉడికించేటప్పుడు అలాగే డైరెక్ట్గానే వేసేసుకోండి. కట్ చేసి మాత్రం అస్సలు వేయొద్దండి. కట్ చేసి వేస్తే మనకి మొత్తం అంతా కూడా కరిగిపోతుంది. కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసి ఉడికించుకున్న తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టిల్లీని ఒక్కసారి వాష్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ టిల్లీని ఉడికించేటప్పుడు అందులో ఉన్న బ్లడ్ కాస్త బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా నీచు స్మెల్ అలా ఏమైనా ఉన్నా కూడా అంతా పోతుంది. ఇప్పుడు ఇలా వాష్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ టిల్లీ తినడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరికైనా బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న చెక్క, లవంగా, ధనియాలు, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకొని ఇలా పౌడర్లా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న టిల్లీ ముక్కలు వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఈ టిల్లీలోకి కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత క్లోజ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మీకు రోల్ అందుబాటులో ఉంటే రోట్లో చేసుకుని కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న బాల్స్లా చేస్తున్నాను. ఇలా చిన్న బాల్స్లా చేసుకుంటే అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉండొచ్చు. ఇలా చేసుకునే టిల్లీ బాల్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 డేస్ కూడా నిల్వ ఉంటుంది. మనం ఈ మటన్ టిల్లీ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఎవరికైతే బ్లడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఈ మటన్ టిల్లీని నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి ఒకసారైనా తప్పకుండా తినండి. మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా ఈ టిల్లీని ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.